హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటుందండి. ఫన్నీగా ఉంటుంది, ప్లస్ జరిగే వాస్తవం కూడా. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే వాళ్ళు కూడా గ్రేటేనండి. ఏంటంటారా? కట్న కానుకలు. కట్న కానుకల గురించే అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రతి ఇంట్లో జరిగేదే కాబట్టి చెప్తున్నానండి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితేనేమో నేను గోల్డ్ పెట్టాను, వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఏ ఫంక్షన్ అయినా నేను గోల్డ్ పెట్టాను. అదే మన ఇంటి ఫంక్షన్ అయితేనేమో ముష్టిది ఏం పెట్టనే లేదు, గోల్డ్ నేను పెట్టాను, నాకేమో ఈ సిల్వర్ తీసుకొచ్చింది, ఇంత డబ్బులు చదివించేసింది అని అనుకుంటారు కదా. కానీ అప్పుడున్న రోజుల్లో, మీరు పెట్టిన రోజుల్లో గోల్డ్ కాస్ట్ తక్కువ. మరి ఇప్పుడు గోల్డ్ కాస్ట్ కొండెక్కి కూర్చుంది. పాపం వాళ్ళ ఫ్యామిలీ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి. అప్పుడున్న రోజుల్లో అదే ఎక్కువ అంటారా? కాకపోతే మీకున్న ఫ్యామిలీ స్తోమతను బట్టి కూడా పెట్టుకోవాలండి. ఎవరో ఏదో అనుకుంటారని, వాళ్ళు అదే పెట్టారని మళ్ళీ తిరిగి పెట్టాలనే రూల్ ఏం లేదు కదా. వాళ్ళు గోల్డ్ పెడితే పెట్టనివ్వండి, వాళ్ళకున్న స్తోమతను బట్టి వాళ్ళు పెడతారు. అలాగే నేను ఇంత కట్నం చదివించాను, నాకైతే ఏం చదివించనే లేదు, వాళ్ళకు పెట్టడానికి ధైర్యమే రాదు, వచ్చి తినేసి వెళ్తారు కానీ అసలు ఏం చదివించరు, ఇలా అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారండి. మిమ్మల్ని ఎవరు పెట్టమంటున్నారు, ఎవరు అనమంటున్నారు అనేది ఒకటి థింక్ చేయాలండి. ఎవరి ఫ్యామిలీ పరిస్థితులను బట్టి వాళ్ళు పెడతారు. అదొకటి. మీ దగ్గర డబ్బులు బాగా ఉంటే దాచుకోండి. పెట్టి కూడా మనం ఎత్తేయడం కరెక్ట్ కాదు కదా. అలాగే మీకు ఏదో ఉన్నంతలో గిఫ్ట్ తీసుకెళ్ళండి. ఏదో దగ్గర బంధువులు అవ్వచ్చు, దగ్గర బంధువులు అయినా కూడా నేను అప్పుడు తులం పెట్టేశాను, నాకు ఇప్పుడు ఏం పెట్టనే లేదు అనుకుంటారు. అప్పుడున్న కాస్ట్కి ఇప్పుడున్న కాస్ట్కి చాలా తేడా ఉంది కదండి. వాళ్ళకి ఏదో నచ్చింది వాళ్ళు పెట్టారు, వచ్చి సంతోషంగా వాళ్ళైతే అటెండ్ అవుతున్నారు కదా ఫంక్షన్కి, వాళ్ళు వచ్చారనే తృప్తితోటే ఉండండి. అంతేకాని వాళ్ళు ఏం తీసుకురాలేదు, వాళ్ళు ఏం పెట్టనే లేదు అని ముఖాలు మార్చుకోవడం అలాంటివి ఏవి కూడా చేయొద్దండి. మీరు పిలిస్తేనే వాళ్ళు వస్తారు. మిమ్మల్ని ఎవరు ఎక్కువ పెట్టమనరు, మిమ్మల్ని పెట్టమని అనను లేదు. ఎంత చెట్టుకు అంత గాలి కదండి. ఇలా ప్రతి ఇంట్లో సందర్భంలో ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటారు. ఎంతమంది